ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంత మోసం, అన్యాయం, అఘాయిత్యం, మోసాలతో ఎన్నికలు జరిగితే మీరు చెప్పిన వాగ్దానాలు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. చెయ్యకపోగా, ఇచ్చిన హామీలు నిర్వర్తించలేకపోగా అబద్ధాలు ఆడారు. ల్యాండ్ రీసర్వే టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భూములన్నీ లాక్కొని అప్పులు తెస్తారు మీ భూముల మీద అని చెప్పారు. మోసాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ రీసర్వే కానీ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత అవగాహనగా మాట్లాడారో, తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. జగన్ గారు చేసిన ల్యాండ్ రీసర్వే, అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడే కాదు, ఎప్పటికైనా చేయాలి. ఎందుకంటే ఈ మధ్య రాజకీయాల్లో స్వలాభం కోసం, లేకపోతే రాజకీయాల్లో మీరు గెలవాలని ఉపేక్షతో ప్రజలను తప్పుదో పట్టించారే కానీ ఈ రాష్ట్ర చరిత్రలో పర్టికులర్గా 1 హెక్టార్ భూమి ఉన్నటువంటి వారు, అంటే 2.5 ఎకరాల భూమి ఉన్నటువంటి వారు 80% ఉన్నారు. వాళ్ళు అనామకులు, పేదవాళ్ళు, నిరుపేదలు, అండలేనటువంటి వారు. వారిని భూమిని సక్రమంగా వారికి అందించాలని, వారు ఎక్కడ బ్రతికినా డబ్బులున్న వాళ్ళు కాజేయకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు సుమా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాక్ట్ ఇది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేయమంటే ఇది మంచిది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి పెద్ద పారదర్శకత చూపిస్తూ ఉంటే మీరు దీన్ని వాడుకొని తప్పుడుగా ప్రజలను మోసం చేశారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారిని, అయా ఈ యాక్ట్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటికైనా చేయాలి. దీనివల్ల పేద రైతులకు ఉపయోగం, సన్న చిన్నకారుకు ఉపయోగం. వీరి అండలేనటువంటి వాళ్ళని కొట్టి లాక్కునే పరిస్థితి మీ వాళ్ళకు ఉంది. అందుకని చేస్తూ ఉన్నారు. ఒక పని చేయండి, ఇది తప్పో ఒప్పో. తప్పు అంటున్నారు కదా, మీరే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కదా, ప్రధానమంత్రి గారికి వెళ్ళి చెప్పండి, మీరు ఈ రీసర్వే టైటిలింగ్ యాక్ట్ తప్పు, ఈ తప్పు చేశామో దీన్ని ఆపుతనమో మార్చేయాలని చెప్పి చెప్పించండి. మీరు భారతదేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా ఉన్నారు కదా అని అడుగుతా ఉన్నా. నిజంగా త్రికరణ శుద్ధి ఉంటే, నిజమైన రాజకీయ వ్యవస్థలో మీరుంటే ఖచ్చితంగా మీరు ప్రధానమంత్రి గారితో చెప్పించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు అదే కాదు, ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీడియా వారితో ఒక విషయాన్ని మాట్లాడారు. ఎవరు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నారండి అంటే చనిపోయే వాళ్ళకి బొమ్మలు వేసుకుంటారు అన్నాడు. చాలా బాధ వేసింది. రాజకీయాల్లో వారు ఉంటారు, ఇప్పుడు తర్వాత ఎవరు కూడా వస్తారు, తర్వాత ఎవరు కూడా వస్తారు. రాజకీయాల్లో బళ్ళు అవుతాయి, బళ్ళు అవుతాయి, శాశ్వతం కాదు. వారు ఉండరు, మేము ఉండము, ఎవరు ఉండం. కాలక్రమేణా రాజకీయాలు మారుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చనిపోయిన వాళ్ళకి వేస్తారని చెప్పటం చాలా తప్పుగా మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, బొమ్మల మీద, సంచుల మీద ఆయన ఫోటోలు, రకరకాల ఒకటి కాదు మరి చంద్రన్న బాట, చంద్రన్న బీమా, పథకాల మీద, పుస్తకాల మీద బొమ్మ. చనిపోయిన వారికి వేస్తే ఇలాంటివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఇలా మాట్లాడుకుంటే మనకు రాజకీయాలని మనమే దూరం చేసుకునే వాళ్ళు అవుతాం. అందుకనే ఈరోజు తెల్ల పేపర్, వైట్ పేపర్, శ్వేతపత్రం అనేది ఒక బూటకు ఆట. ఎందుకంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు చెయ్యలేక, అమ్మఒడి కార్యక్రమం అని చెప్పి, తల్లికి వందనం అని చెప్పేసి చేతులెత్తేసి, ఇస్తున్నటువంటి స్కీములన్నీ ఆపేసి, డబ్బులు లేవని చెప్తా ఉంటే, డబ్బులు లేవని ఎన్నికలప్పుడు తెలియదా? ఇలాంటి హామీలు, వీటిని మర్చిపోవటానికి, వీటి గురించి మాట్లాడుకోవటానికి ఒక శ్వేతపత్రం అనే తంతుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఒక్కదానికి కూడా ఇదిగో ఇది ఉందని చెప్పలేక, ప్రతిదానికి మా వాళ్ళు చూసుకుంటారు, ఇంకా రాలేదు, అధికారులు ఇస్తారు, ఇది చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు, విఘ్నులు చాలా వీక్షిస్తూ ఉన్నారు. రాజకీయాలలో మాట చెప్పి దాని మీద నిలబడాలా, అలా నిలబడినటువంటి నాయకుడు మా నాయకుడు. మీరు అలా నిలబట్టల్లా,
చివరికి దూషణలతో తప్పుడు ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని అంశాల మీద నేను అడిగిన వారికి సమాధానం చెప్పగలుగుతారా చంద్రబాబు గారు? నేను ప్రశ్నిస్తూ సమావేశాన్ని ముగిస్తా ఉన్నా.